420 చేష్టలు చేస్తూ ఉన్నాడు. మరి చీటింగ్ కేసు పెట్టి మీద బొక్కలో వేయాల్సింది కాదా? అసలు వీళ్ళు ముగ్గురిని బొక్కలో వేయాలటని చీటింగ్ కేసు పెట్టి. ఫ్రాడ్ కాదా ఇది? జీఈఆర్ రేషియోస్ డ్రాప్ అయినాయి. లాస్ట్ ప్రెస్ మీట్లో చూపించినా కూడా జీఈఆర్ రేషియోస్ డ్రాప్ అవుట్స్ పెరుగుతూ ఉన్నాయి. పిల్లలు చదువులు మానేస్తూ ఉన్నారు. చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలు అవుతూ ఉన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ పరిస్థితి చూస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్ 2024 మా హయాంలో ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే వెరిఫికేషన్ చేసి వెంటనే నెక్స్ట్ క్వార్టర్ రాకమునిపే డబ్బులు ఇచ్చేవారు. తల్లుల ఖాతాల్లోకి డబ్బులు పడేవి. ఈరోజు చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిన తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్ డబ్బులు ఎన్నికల కోడ్తో ఆగిపోయింది. మార్చ్ 16 ఎన్నికల కోడ్ ఇచ్చినారు. ఎన్నికల కోడ్ వచ్చింది, ఆగిపోయింది. అంతే, అక్కడ ఆగిపోయింది. ఈ డిసెంబర్ నాటికి 8 క్వార్టర్స్. ఈ డిసెంబర్ పూర్తయ్యే నాటికి ఒక్కొక్క క్వార్టర్కు ఉజ్జాయింపుగా 700 crores గవర్నమెంట్కి ఖర్చు అవుతుంది. 700 crores into 8 quarters, 5600 crores. ఇచ్చింది కేవలం 700 కోట్లు. 4900 కోట్లు అరియర్స్.